నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి సేతు, అంటే అటల్ సేతు అని కూడా అంటారనమాట. సో ఇది లాంగెస్ట్ సీ మీద కట్టిన బ్రిడ్జ్ అనమాట. సో లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. సో దాని గురించి నేను ఇప్పుడు మీకు చూపిస్తూ నాకు వీలైనంత నేను చెప్తాను మీకు. సో సీ మీద కట్టిన ఈ బ్రిడ్జ్ ఏంటంటే 21 కిలోమీటర్స్, అలాగే 13 మైల్స్ ఉంటుందన్నమాట టోటల్. సో ఇదేంటి కంప్లీట్గా 6 లేన్స్ కూడా కట్టారు. సో హైవే బ్రిడ్జ్ అంటే 6 లేన్స్. ఇదేంటే ముంబై నుంచి నవీ ముంబై వరకు కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. సో నవీ ముంబైలో ఏంటంటే మేము పన్వేల్లో ఎక్కామన్నమాట. సో మా ఇంటికి ఏంటంటే పన్వేల్ చాలా దగ్గర అనమాట, మా చెల్లి ఇంటికి. సో ఇదేంటంటే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అని కూడా అంటారు కదండి. సో వరల్డ్లో ఏంటంటే 12th లాంగెస్ట్ అని కూడా అంటున్నారనమాట. సో బాంబేలో ఉన్న షివ్రీ అండ్ సౌత్ ముంబైలో కొలాబా అండ్ దెన్ పోర్ట్, ఇవన్నిటికీ కనెక్ట్ అయ్యి బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అన్నిటికీ కనెక్షన్ అయితే ఉందన్నమాట. ఇది ఎక్కడి వరకు వస్తుందంటే నవీ ముంబై అంటే న్యూ బాంబే వరకు కూడా వస్తుందన్నమాట. సో అక్కడ ఏంటంటే పన్వేల్ అని, ఉరాన్ అని, ఇంకా చాలా ప్లేసెస్, నవా సేవ అని కూడా అంటారనమాట, అక్కడ కూడా వెళ్తుంది. సో ఇవన్నీ ప్లేసెస్కి కనెక్ట్ అయ్యి ఇదేంటంటే కంప్లీట్గా పూనా ఎక్స్ప్రెస్ హైవేకి కూడా లింక్ అవుతుందన్నమాట. సో ఇంకో కొన్నాళ్ళలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో ప్రస్తుతం ఏంటంటే మేము ఎక్కినది పన్వేల్ నుంచి మేము షివరి వరకు, వడాల వరకు వెళ్ళామన్నమాట. షివరి వెళ్ళలేదు కానీ వడాల వెళ్ళాం. వడాల ఎందుకు వెళ్ళామంటే వడాల మేమందరం ఉన్న ప్లేస్ అనమాట, నా చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్, నేను చదువుకున్న ప్లేస్. సో అక్కడ మేమేంటంటే దిగి మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ అటల్ సేతుకి టర్న్ అయ్యి ఎక్కామన్నమాట. సో ఇంతవరకు ఏంటంటే మనం ఉన్న ప్లేసెస్ నుంచి టోల్ అంటే మెయిన్ స్టార్ట్ అయ్యే పాయింట్ అనమాట, బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యే పాయింట్ ఇది. సో అక్కడికి వచ్చామన్నమాట. మేమైతే పన్వేల్ నుంచి అన్నాను కదా. సో అందరూ వాళ్ళ ప్లేసెస్ నుంచి, ఉరాన్ నుంచి, ఉల్వే అంటాం కదా, అక్కడి నుంచి అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఎక్కుతూ ఉంటారనమాట. సో టోల్ కట్టిన తర్వాత మెయిన్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది అనమాట, అటల్ సేతు అని అంటాం కదా అది. సో చాలా బాగుందన్నమాట. సో స్టార్టింగ్లోనే ఏంటంటే కొంచెం పక్కనున్న హిల్స్ అవన్నీ అయితే కనిపిస్తాయి. సో ఆ తర్వాత ఏంటంటే మన సిటీ అంతా కూడా మనం చాలా బాగుంటుంది అనమాట, చూడొచ్చు. సో సిటీ చూసిన తర్వాత అప్పుడు మనకి వాటర్ అదంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే డీప్ సీ వరకు మనం వెళ్తామన్నమాట. డీప్ సీ వరకు కట్టారనమాట అది. సో అంతా చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో చూడండి, ఇంకా ముందుకు వెళ్తుంటే పైన కొంచెం రైలింగ్ అది వేసేసారు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్కి అనమాట అలా పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కింద పోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో సీ పోర్ట్ దగ్గర ఇలాంటివన్నీ ఏంటంటే పక్కన కట్టేస్తారన్నమాట రైలింగ్ అదంతా. సో మరీ ఎక్కువగా అయితే నాకు వీడియో కొంచెం అక్కడ తీసాను కానీ పెద్దగా కనిపించదనమాట. సో అలా వెళ్తూ ఉంటే మనకేంటే ఎలిఫెంట్ ఆఫ్ కేవ్స్ కూడా మనకి కనిపిస్తాయి అనమాట. మరి దగ్గరగా కాకపోయినా ఆల్మోస్ట్ కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాయన్నమాట కొండలు. సో ఎలిఫెంటా కేవ్స్ అంటే మా చిన్నప్పుడైతే బాగా వెళ్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే ఇలాగ బ్రిడ్జ్ మించి కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మెయిన్ బ్రిడ్జ్ అంటే చాలా లాంగ్, చాలా బాగుంది, చాలా హైట్కి కూడా కట్టారనమాట. సో ఆ హైట్ ఎందుకు కట్టారంటే పోర్ట్ అనమాట, కింద షిప్స్ అవన్నీ ఉంటాయట. సో అవి వెళ్ళడానికి రావడానికి కూడా ఈజీగా ఉండడానికి చాలా హైట్లో కట్టారనమాట. సో ఈ హైట్గా ఉన్న బ్రిడ్జ్ కింద ఏంటంటే పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ అక్కడ ఉంటాయట, అందుకని ఇంత హైట్గా కట్టారని అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే నెక్స్ట్ కనిపించేది ఏంటంటే కార్ పార్కింగ్ అవన్నీ చేసుకుని చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారన్నమాట. సో ఆ సీనరీస్ అవన్నీ చాలా బాగుంటాయి కదా, అందుకని. బట్ ఏంటంటే మేము ఆపలేదు. సో మేము అలాగా స్లో చేసేసుకుని కొంచెం అలాగే నేను వీడియో తీసేసాను అనమాట. సో చాలా బాగుంది. సో మా చెల్లి అడిగిందనమాట కావాలంటే ఆపుతానని, నేనే వద్దనేసాను. సో ఇదంతా చూడండి, పక్కన కనిపిస్తున్నదే ఎలిఫెంటా కేవ్స్ అనమాట. సో అది కొంచెం స్లో చేసి వీడియో అయితే మేము తీసేసాం అనమాట. అలాగే ముందుకు వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ చూపిస్తున్నది ఏంటంటే షిప్స్ అనమాట. చూడండి, చాలా పెద్ద పెద్ద షిప్స్. ఇవే పోర్ట్ అనమాట, బాంబే పోర్ట్ ట్రస్ట్ వాళ్ళవి షిప్స్ పెద్దవి ఉంటాయి. సో అదేంటంటే మేము చాలా హైట్లో ఉన్నాం కాబట్టి కొంచెం చిన్నదానిలా కనిపిస్తుంది, కానీ చాలా పెద్ద పెద్దవి అనమాట అవి.
ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేసేది ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఓపెన్ చేశారనమాట. సో అప్పుడేంటంటే ఒక 2 డేస్కి చాలా బాగా లైటింగ్ అవన్నీ కూడా పెట్టారట. చాలా అందంగా ఉన్నాయని అన్నారు. సో ఆ 2 రోజులకి ఏంటంటే ఆయన ఓపెన్ చేసిన రోజు అండ్ నెక్స్ట్ డే కూడా ఏంటంటే అందరికీ ఫ్రీ చేశారన్నమాట. టోల్ అది లేకుండా అందరికీ ఫ్రీ చేశారు. సో ఆ రెండో రోజైతే మా చెల్లి వెళ్ళానని చెప్పిందనమాట. సో చాలా బాగుండేది. ఎందుకంటే ఆ లైటింగ్ అవి చూడడానికి చాలామంది వచ్చారనమాట. సో అందరూ ఏంటంటే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ అందరూ ఆపేసి కార్లన్నీ ఆపి మధ్యలో ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నారట ఆ టైంలో. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం కంప్లీట్గా డీప్ సీ మీద కట్టిన బ్రిడ్జ్ మీదకి వచ్చామన్నమాట. అందుకనే ఏంటంటే పక్కన చాలా హైట్గా ఉండే రైలింగ్ అయితే మనకు పెట్టేశారనమాట. సో అందుకని మనం ఏంటంటే పెద్దగా ఏమీ కనిపించదు. సో అదేంటంటే సెక్యూరిటీ పర్పస్ అనమాట, అందుకని అది పెట్టారు. అండ్ రోడ్ లేన్స్ కూడా ఏంటంటే 6 లేన్స్ పెట్టారు. అంటే 3 వెళ్ళడానికి 3 రావడానికి. సో చాలా వైడ్ రోడ్స్ అనమాట, చాలా పెద్ద పెద్దవి, చాలా బాగున్నాయి కూడా. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. మేము కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు లైట్స్ ఆన్ అయ్యాయి, చాలా బాగుంది. బట్ ఇంకొంచెం ఏంటంటే మామూలు డే లైట్ ఉండడం వల్ల మాకు అంతగా తెలియలేదు. నైట్ టైం అయితే నేను వెళ్ళలేదు ఇంకా. సో డే టైంలోనే ఇంతవరకు వెళ్ళాను అనమాట. సో అక్కడ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా 100 పైన అసలు 100 కూడా టచ్ అవ్వట్లేదు అనమాట. సో స్పీడ్, సో అందరూ కూడా 70-80 వరకే వెళ్తున్నారు అనమాట. ఒకటి ఎంజాయ్ చేయడానికి అంత సీ ఇదంతా కూడా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. ఇంకొకటి సెక్యూరిటీ పర్పస్ కూడా అనమాట. అలా వెళ్లకుండా ఉండడమే మంచిదని చెప్పి కూడా అనుకుంటున్నారు. సో చాలా బాగుందన్నమాట. అలాగే మెయింటైన్ చేస్తున్నారు అనమాట, స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో అలాగే మధ్య మధ్యలో కూడా ఏంటంటే రెస్క్యూ స్టేషన్స్ కూడా పెట్టారనమాట. సో ఎవరికైనా ఆపాలన్నా, లేదు ఎవరికైనా ట్రావెలింగ్లో ప్రాబ్లం వచ్చినా, కార్ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ ఆపితే వాళ్ళు ఏంటంటే ఉన్నారనమాట, సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు. సో అది హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో దాన్ని రెస్క్యూ స్టేషన్ అని కూడా అంటున్నారు. సో ఎవరైనా బాంబేలో ఉండి అంటే స్టే చేస్తూ ఇంకా ఇంతవరకు అటల్ సేతు ఎక్కలేకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయాలన్నమాట. అంత బాగుంది. సో మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు. సో అలాగే ఎవరైనా ఏంటంటే బాంబే ట్రిప్ అంటే టూర్కి వెళ్తూ ఉంటాం కదండి, బాంబే టూర్, మహారాష్ట్ర టూర్ అని. సో అలా వెళ్తుంటే మాత్రం ఫస్ట్ మీరు అటల్ సేతు ఎక్కాల్సిందే అనమాట. అంత బాగుంది. సో రెస్క్యూ స్టేషన్ అని చూడండి, ఇలాగ పక్కన అలా కనిపిస్తూ ఉంటుంది. ఎల్లో కలర్ బ్యారిగేడ్స్ పెట్టి అక్కడ అందరూ హెల్పింగ్కి ఉంటారనమాట. సో మన కార్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మనం వెళ్తే ఏంటంటే మనకి సొల్యూషన్ దొరుకుతుందనమాట. సో ఆ తర్వాత ఏంటంటే మనకు కనిపిస్తున్న చూడండి బాంబే పోర్ట్ ట్రస్ట్ అనమాట. సో చాలా పెద్ద పెద్ద షిప్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదండి, చాలా బాగుంది. కార్లోంచి చూస్తే మాత్రం చాలా బాగుందన్నమాట. అందుకనే అంటున్నాను అనమాట, మీరు అందరూ కూడా వెళ్తే మాత్రం తప్పకుండా అటల్ సేతు ఎక్కాల్సింది. సో అక్కడికి వెళ్ళి మీరు తప్పకుండా ఎంజాయ్ చేయాలి. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే స్లోగా ఇంకొక బ్రిడ్జ్ కూడా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. అదేంటంటే సమృద్ధి ఎక్స్ప్రెస్ అని అన్నాను కదండి. నేను మీకు దీనికన్నా ముందు వీడియోలో అంటే షిరిడి ట్రిప్ అని చూపించాను కదా, దాంట్లో మేము సమృద్ధి ఎక్స్ప్రెస్ అని ఎక్కాం కదా, ఆ బ్రిడ్జ్ మీదకి కూడా ఇది కనెక్ట్ అయిపోతుంది. బట్ ఇంకా ఏంటంటే కన్స్ట్రక్షన్ అయితే అవుతుందన్నమాట. సో చాలా ఫాస్ట్గా కూడా చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇంకొంచెం టైం పట్టచ్చు. సో ఈ బ్రిడ్జ్ కట్టడానికి కూడా ఏంటంటే 2018లో స్టార్ట్ అయింది. సో రీసెంట్గా 2023 or 24లో అనుకుంటాను స్టార్ట్ చేశారు. సో ఒక 4 to 5 years అయితే బాగా పట్టిందనమాట. సో ఇప్పుడు మేము రీచ్ అవుతున్నది ఏంటంటే నేను పుట్టి పెరిగిన ప్లేస్ వడాల అనమాట. సో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. సో చాలా ఏళ్ళు మేము అక్కడే ఉన్నాము, నా మ్యారేజ్ అయ్యే వరకు కూడా. సో వడాల రీచ్ అవుతున్నాం అనమాట. సో వడాల దగ్గర మేము మళ్ళీ టర్న్ చేసుకుని ఇంకొక హైవే అనమాట. మేము రెగ్యులర్గా పన్వేల్ నుంచి వీటి వెళ్ళడానికి ఇంకొక బ్రిడ్జ్ ఎక్కుతూ ఉంటాం అనమాట. ఆ బ్రిడ్జ్కి మేము ఫస్ట్ వెళ్ళిపోతాం అనమాట, వడాల దగ్గర దిగేసి. సో దిగిన తర్వాత ఆ బ్రిడ్జ్ పేరు ఏంటంటే ఫ్రీ వే అనమాట అది. సో అది కూడా ఎక్కడంటే పన్వేల్లోనే స్టార్ట్ అవుతుంది. పన్వేల్ నుంచి అది షివడి వరకు వెళ్తుంది అనమాట. సో షివడి నుంచి ఏంటంటే నార్మల్ రోడ్లో వీటీ స్టేషన్కి కానీ చర్చ్ గేట్కి కానీ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే షివడి వరకు మనం వెళ్ళట్లేదు. షివడి కన్నా ముందు వచ్చే ప్లేస్ ఏంటంటే వడాల అనమాట. సో వడాలలో మేము కిందకి దిగి మళ్ళీ ఫ్రీవే ఎక్కేసి, ఫ్రీవే ఎక్కిన తర్వాత
కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ అటల్ సేతుకు కూడా మళ్ళీ కనెక్షన్ ఇచ్చేసారనమాట. సో దానికి మేము ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాం అనమాట. సో చూడండి చాలా బాగా టర్న్ అవుతుందన్నమాట. చాలా ఫుల్గా ఒక రౌండ్, కంప్లీట్ రౌండ్ అనమాట. చాలా బాగుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరందరూ కూడా తప్పకుండా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. సో అలాగే ఏంటంటే ఇప్పుడు చూడండి కొంచెం డౌన్కి వచ్చాం కదా, ఇది నేను ఉన్న ప్లేస్ అనమాట. సో అది వడాల దీని పేరు. సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట. నేను ఉన్నప్పుడు అంత పెద్దవి లేవు. సో ఇప్పుడైతే మాత్రం చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏంటంటే దీంతో పాటు మేము ఇప్పుడు ఫ్రీవే ఎక్కేస్తానమాట. సో ఫ్రీవే ఎక్కిన తర్వాత అటల్ సేతుకి కనెక్ట్ అవుతుంది. సో అంతవరకు మేము ఇప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో బ్రిడ్జెస్ మించి అలాగే ఇంకొక బ్రిడ్జ్కి మధ్యలో రోడ్స్కి ఎలా టర్న్ అవ్వాలన్నది ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం స్టార్టింగ్లో కాస్త కన్ఫ్యూజన్గానే ఉండొచ్చు. బట్ ఏంటంటే మనం మ్యాప్ అది పెట్టుకుని వెళ్ళిపోతే మాత్రం చాలా ఈజీగానే ఉంటుందన్నమాట. సో అలాగే మేము కూడా చేసామన్నమాట. ఎంత మనకి రోడ్స్ అక్కడ రెగ్యులర్గా తెలుసున్నా కూడా రౌట్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళడమే ఎప్పుడు కూడా చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు వడాల అన్నది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక రౌండ్ తీసుకుని మళ్ళీ ఏంటంటే ఫ్రీవే ఎక్కాలన్నమాట. సో నేను ఇంకొక బ్రిడ్జ్ అన్నాను కదండి, ఇది రెగ్యులర్గా వెళ్ళే బ్రిడ్జ్ అనమాట. సో ఎక్కడి నుంచి అంటే పన్వేల్ నుంచి శివుడి వరకు. సో ఈ బ్రిడ్జ్ మనం ఫస్ట్ ఎక్కుతాం అనమాట. సో ఇది ఎక్కడానికి ఇంకొక అంటే మెయిన్ రోడ్ వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ ఎక్కాలి, అది ఫ్రీవే అనమాట. సో అది ఇప్పుడు ఎక్కుతాం అనమాట. ఇలాగ టర్న్ చేసుకుని ఈ బ్రిడ్జ్ ఎక్కామంటే దీని నుంచి ఈ ఫ్రీవే నుంచి ఏంటంటే అటల్ సేతు కంప్లీట్గా కనెక్షన్ ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. సో స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కానీ బట్ ఏంటంటే రాను రాను కొంచెం ఏంటంటే ఈజీ అయిపోయింది అనమాట. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఈ అటల్ సేతు అన్నది. సో ఇలాంటి బ్రిడ్జెస్ కానీ లేదంటే మెట్రో ట్రైన్స్ అని కూడా అంటాం కదండి, అవి కూడా నెక్స్ట్ ఏంటంటే మోనో రైల్ కూడా ఉందన్నమాట బాంబేలో. సో ఇలాంటివన్నీ కూడా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం మెయిన్ రోడ్స్లో ట్రాఫిక్ అన్నది కాస్త తగ్గిందనమాట, కొంచెం ఈజీ అయింది. సో లేదంటే ఇక్కడ ట్రాఫిక్ అవన్నీ చాలా ఎక్కువ అనమాట. అంతే చాలా కంట్రోల్గా ఉంటారనమాట. ట్రాఫిక్ ఏమీ అలా ఎక్కడ ఆగిపోదు. బట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే మాత్రం టైం అయితే చాలా పడుతుంది. సో అందుకనే ఇలాంటి బ్రిడ్జెస్ అవన్నీ కట్టారంటే చాలా ఈజీ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మేము ఫ్రీవే ఎక్కేసాం అనమాట. ఫ్రీవే ఎక్కిన తర్వాత ఇక్కడి నుంచి అటల్ సేతుకి కనెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అయ్యే ప్లేస్ నేను మీకు ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తాను. సో అలాగే అటల్ సేతు మీద అండి ఏ బ్రిడ్జ్ అయినా కూడా ఫ్రీవే అయినా కూడా అంబులెన్స్కి అంటే మెడికల్ సర్వీసెస్ వాళ్ళకి ఒక లేన్ సపరేట్గా ఇచ్చారన్నమాట. అది చాలా ఈజీ అయింది. సో ఈజీగా హాస్పిటల్ రీచ్ అవ్వడానికి కూడా బాగుంటుందన్నమాట, అందుకని అలా పెట్టేశారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము ఫ్రీవే అయితే ఇప్పుడు మాది కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రీవే కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అటల్ సేతుకి మేము ఎక్కుతూ ఉన్నాం అన్నమాట. సో దీనికన్నా ముందు ఏంటంటే ఒకటి అంటే చాలా ఏళ్ళ ముందు సీలింగ్ అని ఇంకోటి కట్టారనమాట. అది ఎక్కడంటే బాండ్రా సీలింగ్ అని అంటాం. సో అది కూడా నేను చాలాసార్లు ఎక్కానమాట. చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. అది ఏంటంటే కొంచెం చిన్నదే. ఇప్పుడు ఇంత పెద్దది వచ్చిన తర్వాత అది కొంచెం ఏంటంటే మనకి ఎక్కువగా కనిపించదు, బట్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇలాగ టర్న్ చేసుకుని అటల్ సేతుకి మళ్ళీ మేము ఎక్కేసామన్నమాట. సో రిటర్న్ టు పన్వేల్ అనమాట ఇది. సో పన్వేల్ రావడానికి ఇలాగా ఎక్కాలన్నమాట. సో ప్రతి ప్లేస్లోని అంటే వడాల నుంచి కానీ శివుడి నుంచి కానీ లేదంటే ముంబై పోర్ట్ నుంచి కానీ లేదంటే మన కొలాబా నుంచి కానీ అన్ని ప్లేసెస్కి మనకి లింక్ అయితే ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి ఇచ్చేసారనమాట. సో చాలా ఈజీ చేశారు. అండ్ ఇంకోటి అంటే మెయిన్ రోడ్స్లో కూడా ట్రాఫిక్ అది కూడా తక్కువగా అవ్వడానికి కూడా ఇదొక మంచి ఎగ్జాంపుల్ అనమాట. సో చాలా బాగుంది. సో సీ మీద కట్టడం అన్నది మంచి ఎక్స్పీరియన్స్ కదండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా తప్పకుండా ఎంజాయ్ చేయాలన్నమాట. బాంబేలో ఉన్న వాళ్ళైతే వెంటనే ఇది ఒకసారి మాత్రం వెళ్ళి చూడండి. ఇప్పుడు మొన్న చూడొచ్చు మనం నాసిక్ వెళ్ళడానికి అదే ఢిల్లీ వెళ్ళడానికి అది ఆ కారిడార్ అవుతుంది, దీనికి కనెక్ట్ అవుతుంది. అవునవును, ఎక్కడ కనెక్ట్ అవుతుంది? నేను ఇందాక చూడు ఇందాక యూటర్న్ కొట్టాను చూడు, ఎక్కడ మన MGM దగ్గర అక్కడ కనెక్ట్ అవుతుంది.
కదా ఇక్కడ. అవును. అందుకని అందరు నుంచున్నారు చూడడానికి షిప్స్ కనిపిస్తున్నాయి. So 40 kilometers drive, right? आठ किलोमीटर बेलापुर 15 इसे पुणे जाने वाला मस्त आ जाएगा ये, और वो नेक्स्ट वो टनल पकड़ेगा तो सीधा इधर से 1 आवर में पकड़ लेगा. करेंगे. 1 आवर पुणे पहुंच जाएंगे. हाँ, टनल आने के बाद ना या 1.5 घंटा मैक्स. टनल में 15 मिनट्स में पूरा का आउटस्कर्ट्स में आ रहा है वो डायरेक्ट. సో ఇంతటితో ఏంటంటే అటల్ సేతు అన్నది అయిపోయిందనమాట. ఇప్పుడు మేము మెయిన్ మా ప్లేస్కి అంటే పన్వేల్ వెళ్ళడానికి ఫస్ట్ మేమంటే ఉల్వే అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ మేము కిందకి దిగితే ఏంటంటే మా ప్లేస్ పన్వేల్ చాలా దగ్గర అవుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మా దేనికి టర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఈ మధ్యలో ఏంటంటే హార్టికల్చర్ అంటే ప్లాంట్స్ అవన్నీ కూడా మొక్కలు చాలా బాగా పెట్టారనమాట. ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారట. సో ఇంకా అదేంటంటే అవుతుందన్నమాట. ఆ పనులన్నీ అయితే అవుతున్నాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మెయిన్ హైవేకి వచ్చేసి మా ఇంటికి అయితే మేము వెళ్ళిపోయాం అనమాట. సో నేను పెట్టిన ఈ వీడియో అటల్ సేతు బ్రిడ్జ్ చూపించాను కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా వీడియో. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.